అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను వరంగల్లో జరుపుకున్నది. 2001లో ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ ప్రస్థానం చాలా చారిత్రాత్మకమైనది అంటంలో సందేహం లేదు. ఏ అంశంలో ఒకనాడు చెన్నారెడ్డి గారు విఫలమైనారో అదే అంశాన్ని పట్టుకొని ముందుకు తీసుకుపోయి విజయవంతమైనటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. సరే, ఆంధ్ర రాష్ట్రం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోవటం, ఇక్కడ అప్పటికే హైదరాబాద్ స్టేటు ఒక సపరేటు రాష్ట్రంగా ఆవిర్భవించి మనుగడ సాగిస్తూ ఉండటం ఉన్న టైంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ఈ విశాలాంధ్ర భావం ఆంధ్ర ప్రాంతంలో ఎంత గట్టిగా ఉందో తెలంగాణ ప్రాంతంలో కూడా అంత గట్టిగా ఉంది. తెలుగు భాష దాని మీద వర్క్ చేయటం, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేయటం ఇదంతా జరుగుతూ ఉంది. అది రెండు రకాలుగా జరిగింది. ఒకటి సాయుధ పోరాటం కమ్యూనిస్టులు చేస్తూ ఉన్నారు, మీ కాంగ్రెస్ కూడా చాలా గట్టిగా చేయటం జరిగింది. సరే, ఆ పైన ఆంధ్ర రాష్ట్రం అక్కడ ఉండి ఇక్కడ తెలంగాణ ఏర్పడినప్పుడు ఈ రెండు కలవాలన వద్దా అనే దాని మీద ఆ రోజే పెద్ద చర్చ జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో విద్యాపరంగా ఎక్కువ అభివృద్ధి ఉన్నది, వాళ్ళు మనతో కలిస్తే మనకు ప్రమాదకరం అనేటటువంటి భావన ఆ రోజే ఉన్నది తెలంగాణలో, దాంట్లో ఏమీ సందేహం లేదు. సరే, దానికి పెద్ద మనుషుల ఒప్పందము ముల్కీ, దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించటం, హైదరాబాద్ రాజధానిగా ప్రస్తావన కొనసాగడం జరుగుతూనే ఉన్నది. కానీ ఇది ఒక పెద్ద కేస్ స్టడీ యాక్చువల్లీ. ఇప్పుడు ఏ రకంగా అయితే ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ళు అన్నట్టు మతము అనేటటువంటిది, మా మతం వేరు, మా కల్చర్ వేరు, మా భాష వేరు, అందుకని మేమంతా ఒకటేనని మొన్న అసీం మునీర్ అన్నాడు. కానీ ఆ మతం ఈరోజు పాకిస్తాన్ ఏకం చేయలేకపోతున్నది. మిగిలిన ప్రాంతాలని వాటి సపరేట్ ఐడెంటిటీ కోరుతున్నారు. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక భాష కూడా ప్రజలందరినీ ఏకం చేసేటటువంటి అవకాశం లేదు. జినియన్గా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఒకటి భాషలో కూడా డైలెక్ట్లో చాలా డిఫరెన్స్ ఉండింది. ఇక్కడ తెలంగాణలో చాలా రోజులు నైజాం పాలనలో భాష ఇంకొక రకంగా అభివృద్ధి చెందింది, ఇంకొక రకమైన డైలెక్టు యాస ఇక్కడ కంపేర్ టు ఆంధ్ర. ఇది ఏది గొప్ప ఏది తక్కువ అనేది కాదు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి దాని ఐడెంటిటీ, దాని ప్రత్యేకత, అదొకటి. రెండవది నిజమే, అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఎడ్యుకేషన్ బెటర్గా ఉండబట్టి ఉపాధి అవకాశాల కోసం తండోపతండాలుగా అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చి టీచర్లుగా సెక్రటేరియట్లో వీటిల్లో వాటిలో అన్నిట్లో వచ్చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ముల్కీని పూర్తిగా ఉల్లంఘించటం జరిగింది. ఫర్ ఎ కాస్ట్ ముల్కీ సర్టిఫికేట్ వాస్ అవైలబుల్. ఈ పరిస్థితి వల్లనే లోకల్ ఫీలింగ్ ఒకటి ఉండింది, స్ట్రాంగ్ లోకల్ ఫీలింగ్ అగెన్స్ట్ ది ఇన్కమింగ్ ఇమిగ్రెంట్స్ బాగా ఉండింది. దీనిని క్యాపిటలైజ్ చేసుకోవడానికి చెన్నారెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఆయన ఎప్పుడైతే ఆయన్ను డిస్క్వాలిఫై చేశారు, చాలా ఉధృతంగా సాగినటువంటి ఉద్యమం అది, చాలా కొంత వైలెంట్గా కూడా సాగింది. అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని టార్గెటింగ్ అప్పుడు చేశారు, ఆ పైన లేదు. కేసీఆర్ గారి టైంలో జరిగినటువంటి ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళ టార్గెటింగ్ ఏవో 1-2 చోట్ల తప్పితే మిగిలిన చోట్ల జరగలేదు. సరే, ఫైనల్గా ఈయన ప్రస్థానం, ఆయన చెన్నారెడ్డి గారు చేసిన దాన్ని ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత దానిని కొంతవరకు డైల్యూట్ చేసి మొత్తం మీద అప్పుడు ఆమె భయపడింది. ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే దానికి కట్టుబడి ఉన్నాం, ఇక్కడ గనక డివిజన్ జరిగితే ఇంకా ప్రతి చోట్ల రావచ్చు, అది మేనేజ్ చేయలేం అనేటటువంటి స్ట్రాంగ్ భావంతో చాలా కృషి చేసి నిజంగా ఆ రోజు అది జరగకుండా ఆగిపోవటానికి ప్రధానమైన కారణం మిసెస్ ఇందిరాగాంధీ. ఆమె తెలంగాణ ఆంధ్ర లీడర్లను కూర్చోబెట్టి ఒక ఇది తీసుకొచ్చి మొత్తం మీద రాష్ట్ర విభజన జరగకుండా చేసింది. దాంతో తెలంగాణ వాళ్ళు చీఫ్ మినిస్టర్ కావాలనే
ఆ ఐటమ్ మీద పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా రావటం జరిగింది. ఆ పైన 72లో జరిగినటువంటి ఆంధ్ర ఉద్యమం కూడా సామాన్యమైనటువంటి ఉద్యమం కాదు. ఆల్మోస్ట్ అలా ఆంధ్ర విడిపోతుందని అనుకున్నారు ప్రతి వాళ్ళు, అంత ఇంటెన్స్గా జరిగింది అది. ఆ రోజు రాష్ట్రం విభజన కాకుండా చూచినటువంటి క్రెడిట్ కూడా మిసెస్ గాంధీకి ఇవ్వాలి. ఈ 2 ఉద్యమాలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ ఉద్యమం పికప్ అవుతుందని మాత్రం ఎవరు అనుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈయన కారణాలు ఏమైనా కానీ ఆయన పోస్ట్ ఇవ్వచ్చారా ఇవ్వలేదా అనేటటువంటిది కాదు, ఆ ఫీలింగ్ను మళ్ళా ముందుకు తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని ఆల్మోస్ట్ 15 ఏళ్ల దాకా నడపటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఆ ఉద్యమం ఉన్ననాళ్ళు చాలా కమిట్మెంట్తో నడిపాడనేటటువంటిది వాస్తవం. అవసరం వస్తే అందరి చేత రాజీనామా చేయించి మళ్ళా ఎలక్షన్లలో నిలబెట్టి అదొకటి. రెండోది కన్వీనియన్స్ని బట్టి ఆ రోజున్నటువంటి టాక్టికల్గా ఇతర పార్టీలతో జాయిన్ అయ్యి అధికారాన్ని స్వీకరించడం, మళ్ళా బయటికి రావడం, ఇట్లా చాలా చాలా చేసి మొత్తం మీద రాష్ట్రాన్ని సాధించాడు. ఆ ఘనత మాత్రం ఆయనకి ఇవ్వాల్సిందే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కాంగ్రెస్ ఘనత చాలా వరకు కాంగ్రెస్ కూడా దక్కుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇవ్వదలుచుకోకపోతే ఆ రోజు తెలంగాణ వచ్చి ఉండేది కాదు, ఇంత పెద్ద ఎజిటేషన్ జరుగున్నా కానీ వచ్చి ఉండేది కాదు, అది మాత్రం వాస్తవం. మిసెస్ గాంధీ లాగా గనక కాంగ్రెస్ ఈరోజు 2013, 12, 11 ప్రాంతాల్లో బిహేవ్ చేసి ఉంటే వచ్చి ఉండేది. కానీ ఇంకొన్ని రాజకీయ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ 17 సీట్లు తప్పకుండా వస్తాయనేటటువంటి ఒక నమ్మకంతో, టీఆర్ఎస్ తమతో జాయిన్ అవుతుందనే నమ్మకంతో కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వటానికి ఒప్పుకున్నది. తెలంగాణ చేశారు, సపరేట్ రాష్ట్రం చేయటం జరిగింది. సో కాంగ్రెస్ కూడా ఈ క్రెడిట్ చాలా వరకు పోవాల్సిన అవసరం ఉన్నా, బట్ పోరాటం ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళు సాగించినటువంటి ఆ క్రెడిట్ ఉండబట్టి మొత్తం క్రెడిట్ అంటే ఆయనే తీసుకున్నాడు. ఆ పైన టీఆర్ఎస్ సపరేట్గా పోటీ చేయటం, గెలవటం, ఇదంతా హిస్టరీ. గెలిచిన తర్వాత తెలంగాణకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పోగొట్టినటువంటి ఆ అపవాదు కూడా తప్పకుండా కేసీఆర్ గారి మీదే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావటం చాలా ప్లసెస్తో వచ్చింది. ఒకటి, హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కూడా కాలేదు, తెలంగాణ క్యాపిటల్ అయింది. హైదరాబాద్ రెవెన్యూ అంతా తెలంగాణకే ఉంటుంది. అంతకుముందు 23 జిల్లాల మీద ఖర్చు అవుతూ ఉన్నటువంటి ఈ హైదరాబాద్ వెల్త్ అంతా ఇప్పుడు 9 జిల్లాలకి పరిమితం అయిపోయింది. సర్ప్లస్ బడ్జెట్తో రాష్ట్రం మొదలైంది. దీని నుంచి చక్కని వ్యూహాత్మకంగా రాష్ట్ర అభివృద్ధికి స్టెప్స్ తీసుకొని ఉంటే ఈ ప్రాంతాలకు ఇది చాలా చాలా ముందుకు పోయి ఉండేది. కానీ అన్ఫార్చునేట్ అక్కడ 10 ఏళ్ల పాలనలో ఫెయిల్ అయినాడు అనేది వాస్తవం. ఏమీ జరగలేదని కాదు, చాలా జరిగాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చాడు, చాలా కంపెనీలు వచ్చాయి, జరిగాయి, దాంట్లో ఏమి డౌట్ లేదు. బట్ అట్ ది సేమ్ టైం రాష్ట్రం అప్పుల ఊబిలోకి పోయింది, రెక్లెస్ స్పెండింగ్ జరిగింది, హై లెవెల్స్ ఆఫ్ కరప్షను. భూములు ఏవైతే ఈ హైదరాబాదులో భూముల పరిరక్షణ కోసంగా మన ప్రభుత్వం కావాలి, తెలంగాణ ప్రభుత్వం కావాలి, ఇక్కడ ఉన్న భూముల్లో ఆంధ్ర లీడర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతున్నారు అన్నటువంటి వాడు ఈయన వచ్చిన తర్వాత కూడా అదే చేశాడు. అంతకుముందు విచ్చలవిడిగా అలొకేట్ చేసినటువంటి ల్యాండ్స్ ఏవీ రెస్యూమ్ చేసుకోలేదు, వేటి మీద కూడా చర్య లేదు. ఆ రకంగా తెలంగాణ ఇంట్రెస్ట్ను పూర్తిగా పరిరక్షించే విధంగా 10 సంవత్సరాల పాలన జరగలేదు అనేటటువంటిది మాత్రం వాస్తవం. ఒక 5 ఏళ్ళు ప్రజలు చూచారు, 5 ఏళ్ళు చూచి మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారు. కానీ అదే పంతాలో పోయేటప్పటికీ తప్పకుండా ఆయనకు చేంజ్ రావటం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రస్థానంలో కాంగ్రెస్ ప్రస్థానం గత సంవత్సరంగా సాగుతూ ఉన్నది. మళ్ళా 2028లో తిరిగి వస్తాడా, ఛాన్సెస్ ఉన్నాయా? నేను అనుకోవటం ఛాన్సెస్ చాలా బ్రైట్గా ఉన్నాయని అనుకుంటున్నాను. దానికి 2 కారణాలు. ఒకటి, కాంగ్రెస్ అధికారంలోకి నెగటివ్ ఓటు మీద వచ్చింది కానీ పాజిటివ్ ఓటు మీద రాలేదు. నెగటివ్ ఓటు మీద వచ్చిన కాంగ్రెస్ దానిని కన్సాలిడేట్ చేసుకునేటటువంటి ఆ బ్రాడర్ విషను కెపాసిటీ అవుపించటం లేదు.
బహునాయకత్వం అనేది కాంగ్రెస్లో మొదటి నుంచి ఉండేది. మేము క్రాబ్ మెంటాలిటీ, ఒక్కడు కాస్త పైకి పోతే వాడికి కిందికి నెట్టడం ఇది జరుగుతుంది. రెండోది ఐడియాలజికల్ బేస్ క్రమంగా లేదు. అటువంటి వాళ్ళ చేతిలో ఈరోజు అధికారం ఉండటం అనేటటువంటిది చంద్రశేఖరరావు గారికి ప్లస్ పాయింట్ కావచ్చు. ఒకటి, తను ఉన్న పీరియడ్లో కరప్షను ఇవి ఒక సైడు జరుగుతూ ఉన్న కొన్ని అంటే మంచి ఇన్కమ్ ఆదాయం ఉన్న రాష్ట్రం, రెండోది అప్పులు కూడా విపరీతంగా చేశాడు కాబట్టి చాలా ప్రజాకర్షణ పథకాలు కూడా రన్ చేశాడు. దాంట్లో వాస్తవం ఇంక్లూడింగ్ క్వాలిటీ కరెంట్ సప్లై ఇవి జరిగాయి. ఇవన్నీ ఒకటి ప్రజల మనసులో ఉన్నది. సో ఇదంతా ఆయనకు ప్లస్ కావచ్చు. రెండోది, బీఆర్ఎస్కు పెద్దగా మేలు చేయబోయేది బీజేపీకి సరైనటువంటి విధానం తెలంగాణలో లేకపోవటం. ఇది 2023లోనూ వాళ్ళకు మేలు చేసింది, 2028లో కూడా మేలు చేసేటటువంటి అవకాశం ఉంది. 2023లో ఏం మేలు చేసిందంటే, అదే గనక గట్టిగా బండి సంజయ్తోనే కనుక ముందుకు పోయి ప్రజల్లోకి పోయి ఉంటే రెండు జరిగి ఉండేవి. ఆ వేవ్ గట్టిగా వచ్చి ఉంటే బీజేపీ అయినా అధికారంలోకి వచ్చి ఉండేది. లేకపోతే పెద్ద ఎత్తున యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు స్ప్లిట్ అయి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఇంకా డిస్క్రెడిట్ అయి ఉండేది. బీజేపీ దానికి ఆల్టర్నేటివ్గా తెలంగాణలో గట్టిగా పునాదులు తొక్కునే అవకాశం ఉంది. ఎప్పుడైతే వాళ్ళు బండి సంజయ్ని తీసేసి రెండోది టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటున్నారనేటటువంటి ఆ భావన ప్రజల్లోకి పోయిందో, ప్రజల్లో ఆల్రెడీ బీఆర్ఎస్కు విపరీతమైనటువంటి యాంటీ వచ్చేసింది కాబట్టి కాంగ్రెస్ ఓట్లు పడ్డాయి. లేకపోతే అంత ఓట్లు కాంగ్రెస్కు పడి ఉండేవి కాదు. ఈరోజు కూడా ఒక సరైనటువంటి నాయకుడిని ఎన్నుకొని ఫోకస్డ్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లను, కాంగ్రెస్కి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవడంలో బీజేపీ విఫలమవుతూ ఉన్నది. ఆ స్పేస్ను గట్టిగా బీఆర్ఎస్ ఆక్యుపై చేస్తూ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ మీద దాడి అనేటటువంటిది యాక్చువల్గా బీజేపీ ఆ స్టేజ్లో చేయాలి, అది చేయటంలే. ఆ స్టేజ్ కారణాలు ఏమైనా కానీ ఏమి ఉండకపోవచ్చు కారణాలు, బికాస్ కాంగ్రెస్కు బీజేపీకి అసలు ఎటువంటి సంబంధం ఉండేటటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా స్ట్రాంగ్గా అపోజ్ చేసి వాళ్ళ యాంటీ ఫోర్స్ కింద డెవలప్ చేయకపోవడంతో ఆ స్పేస్ స్లోగా బీఆర్ఎస్ ఆక్యుపై చేస్తున్నది. కాబట్టి 2029లో మళ్ళా బీఆర్ఎస్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి అప్పుడైనా ఈ ఈ ఈ ఈ పాత ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని లెసన్స్ లెర్న్ చేసుకొని అయినా కొత్త పంథాలో పోతాడా. ఇంకోటి ఆయన పెద్ద ఇది చేసింది, దీనిని జాతీయ స్థాయి చేయటం, జాతీయ స్థాయిలో నడపడానికి కావాల్సిన డబ్బుల కోసం కరప్షన్ లెవెల్ కూడా పెరగటం. సో ఇప్పుడు అవన్నీ వదిలేసుకొని ప్రాంతీయంగా స్పెసిఫై అయ్యి కన్ఫైన్ అయ్యి ఇంతవరకే ఉండి గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి చూస్తాడా. ఒకవేళ కనుక 2028 గెలిస్తే ఇదే పంథా కొనసాగిస్తే మళ్ళా అన్పాపులర్ అయ్యేటటువంటి అవకాశం. వేచి చూద్దాం ఏ రకంగా పోతుంది తెలంగాణ పాలిటిక్స్. ఇంట్రెస్టింగ్గానైతే ఉన్నాయి. ఈ లోపల బీజేపీ కనుక తనను తాను సంస్కరించుకొని ఒక మంచి గట్టి లీడర్తో ముందుకు పోయే విధంగా కనుక రాగలిగితే పరిస్థితులు ఘోరంగా ఉండే అవకాశం కూడా ఉన్నది. థ్యాంక్ యూ.